మీనా అయితే బాలుతో రవి శృతిని ప్రేమిస్తున్నాడండి అనైతే చెప్తూ ఉంటుంది. అవునా! నేను అనుకున్నదే అయిందనమాట. నేను వాడికి చాలా సార్లు చెప్పాను. వాళ్ళకి మనకి సెట్ అవ్వదు. ఆ డీఎం కూతురికి మనకి ఎటువంటి సంబంధం లేదు. స్నేహం కూడా కట్ చేసుకోమన్నాను. అలాంటిది ప్రేమ వరకు వచ్చాడా? వాడికి ఎంత చెప్పినా బుద్ధి లేదు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి మీనా అయితే గట్టిగా అనకండి అత్తయ్య వింటారు. మళ్ళీ అత్తయ్య వింటే రచ్చవుతుంది అని అంటే, పర్లేదులే మా అమ్మ వింటే మా అమ్మకి ఇష్టమే. ఎందుకంటే వాళ్ళు ఆస్తిపరులు కదా! ఆస్తిపరుల సంబంధం అంటే మా అమ్మ ఎలాంటి సంబంధమైనా కలుపుకుంటది. అలాంటిది మా అమ్మ అనేది అంటూ ఉంటాడు బాలు. ఇక మీనా అయితే అయినా రవి ఇష్టపడుతున్నాడు కదండీ! అని అంటూ ఉంటుంది. అలాంటి వాడితో పెళ్లి కూతుర్ని పెళ్లి చేసే కన్నా వీడికి పెళ్లి కాకుండా ఉంటేనే మంచిది అని అంటాడు బాలు. ఇక బాలు అయితే రవి రెస్టారెంట్‌కి వెళ్ళి రవి దగ్గర ఇలా అంటూ ఉంటాడు. "ఏంట్రా నువ్వేం చేసావురా? చెప్పానురా" అనేది అంటూ ఉంటాడు. "ఏమైంది బాలు ఏమైంది?" అనంటే, "ఆ డీఎం గాడు నిన్ను కొట్టడానికి మనుషుల్ని పంపించాడురా. నిన్ను చంపడానికి చూసాడు. అలాంటి కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? ఏంట్రా నువ్వు చేసిన పని" అని చెప్పి బాలు అయితే రవి మీదకి సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక మీనా ఆగండి, ఆగండి అనేది ఆపుతూ ఉంటుంది. ఇక చెప్తున్నాను చూడు దెయ్యం కూతుర్ని గాని, ఆ శృతిని గాని పెళ్లి చేసుకుంటామన్నావో బాగోదు. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇది గాని మళ్ళీ రిపీట్ అయితే నా సంగతి ఏంటో నీకు తెలుసు కదా! ఈ బాలుగాడు ఏంటనేది నీకు అప్పుడు చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలు వినగానే రవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడకుండా అలా ఉంటాడు రవి.